హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ హెల్దీ రెసిపీ అండి. నల్ల నువ్వుల చిక్కీ. మనం నార్మల్గా పల్లీ చిక్కీ, తెల్ల నువ్వుల చిక్కీ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇలా నల్ల నువ్వులతో చిక్కీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడాను. పిల్లలకి, ఆడవాళ్ళకైనా, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నల్ల నువ్వుల చిక్కీలు తింటే అన్నీ మటమయమైపోతాయండి. రోజు ఒకటి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 గ్లాసుల నల్ల నువ్వులు వేసుకోవాలండి. ఈ నల్ల నువ్వుల్లో ఇసుక ఉంటుందండి. నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఇలా 2 గ్లాసులు తీసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా చిటపటలాడేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నల్ల నువ్వుల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే చేదొస్తుంది. అలా కాకుండా చిటపటలాడి మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని 2 గ్లాసుల బెల్లం తురుముకొని వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలండి. ఈ బెల్లాన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి. పాకం అంతా మనం హైలో పెట్టి ప్రిపేర్ చేసామంటే త్వరగా పాకం వస్తుంది. ఎలా చేయాలో కూడా తెలియదండి. ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల నిదానంగా మనం పాకం చెక్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకుంటూ పాకం వచ్చేంత వరకు, మనకి ఉండ పాకం రావాలండి గట్టిగా. అలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ పాకాన్ని. ఇందులోకి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అండ్ అలాగే 4 యాలకుల్ని ఇలా పొడి చేసుకొని వేసుకోండి. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా వేసుకోవచ్చు. ఇలా లేకుంటే యాలకుల్ని దంచుకొని అయినా వేసుకొని మిక్స్ చేసుకొని పాకాన్ని చెక్ చేసుకోండి. ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని కొంచెం గరిటెతోటి ఈ పాకాన్ని ఇందులోకి వేసుకొని చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం వేసినప్పుడు రాలేదండి, మెత్తగానే ఉంది పాకం. మళ్ళీ రెండోసారి ఇలా చెక్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి డ్రాప్స్ లాగా పడాలండి పాకము. ముద్దలాగా, గట్టి ముద్దలాగా ఫామ్ అవ్వాలి. మనకి ప్లేట్కి కొడితే టంగమని సౌండ్ రావాలండి. ఈ విధంగా ప్లేట్కి కొట్టి చూసుకోండి 2-3 సార్లు. అలా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టండి ఈ పాకము. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదా నల్ల నువ్వులు, ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ నువ్వుల్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పాకం అంతా నువ్వులకు పట్టేలాగా స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోండి, హైలో పెట్టద్దు. అలా అని ఆఫ్ కూడా చేయొద్దండి. బాగా నువ్వులకి పాకం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఆయిల్ అప్లై చేసిన ప్లేట్లోకి వేసుకోవాలండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. రోజుకొక చిక్కీ తిన్నారంటే మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. రెసిస్టెన్స్ పవర్ కూడా మెరుగుపడుతుంది. ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ కర్రకు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. లేదు అంటే ఒక గిన్నెకు ఆయిల్ అప్లై చేసుకొని సమానంగా ట్యాప్ చేసుకోవాలండి, స్మూత్గా వచ్చేంత వరకు. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా ఈజీగా, సింపుల్గా చేసేసుకోవచ్చండి. మనకి పచ్చిగా ఉన్నప్పుడే చాకుతోటి అడ్డంగా నిలువుగా ఘాట్లు పెట్టుకోండి. చాకుకు కూడా కొంచెం నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి. మనకి పచ్చిగా ఉంటుంది కాబట్టి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. నిదానంగా ఘాట్లు పెట్టుకోండి. మనకి గట్టిగా అయిన తర్వాత కట్ చేసామంటే రాదండి. పచ్చిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఈజీగా వచ్చేస్తుంది మనకి చిక్కీ విడివిడిగా. పర్ఫెక్ట్గా వస్తుందండి పాకం మనకి కుదిరితే. ఘాట్లు పెట్టుకొని 1 అవర్ అలా వదిలేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా విడతీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. 1 అవర్ తర్వాత ఇలా చాకుతోటి లేపుకోండి పైకి. చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చేస్తుందో. ప్లేట్కి అస్సలు అంటుకోదండి. ముక్కలుగా విడివిడిగా తీసేసుకొని ఒక ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఈ చిక్కీలు. నల్ల నువ్వుల లడ్డు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, కానీ ఇలా చిక్కీ మాత్రం ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.